ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం కాడి నుంచి చదువుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుణ్ణి మనం వెతికినట్లయితే వెతికితే దొరికేవాడు మన దేవుడు అన్నమాట. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకొని ఎడల, ఆయన మనం వెతకాలి. మొదట ఆయన రాజ్యమును, ఆయన్ను వెతికిన వారికి ఆయనే తనంతట తానే స్వయంగా బయలుపరుచుకునే నిజమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. అలాగే ఆయన ఎలాంటి దేవుడు అంట? సర్వశక్తుడగు దేవుడు. సర్వశక్తిమంతుడైన దేవుడికి ఏదైనా అసాధ్యం ఉందా? అందుకనే మన జీవితాల్లో ప్రతి విషయంలోనూ దేవుణ్ణి బ్రతిమాలుకోవటం నేర్చుకోవాలి. మనం మనుషుల ఎదుట కాదండి. మనుషుల ఎదుట మనం ఎంత ఏడ్చినా వాళ్ళు కనికరించరు. అలాగే మన సర్వశక్తుడగు దేవుని ఎదుట ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన బ్రతిమాలుకుంటే ఖచ్చితంగా ఆయన మనని చూస్తారనమాట. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. మనం పవిత్రంగా ఉండి యథార్థవంతులుగా ఉన్నట్లయితే నిశ్చయముగానంట ఆయన మన యందు శ్రద్ధ నిలుపుతాడంట. ఒక సర్వశక్తి గల దేవుడు ఒక వ్యక్తి ఎడల శ్రద్ధ నిలిపితే ఎలా ఉంటుందండి? వాళ్ళ జీవితం ధన్యం కదా. అవును, మనం గనక యథార్థంగా ప్రవర్తించి ఆయన్ని బ్రతిమాలుకుంటూ జాగ్రత్తగా ఆయన్ని వెతికితే మన జీవితాల్లో ఆయన అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. మనకి ఏది కొదువు కానివాడు ఆయన. అలాగే ఈ వాక్యం చూసుకుంటే 7వ వచనం, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందెదవు. అవును, మన నీతికి తగినట్లుగా. మన నీతి మురుగుడ్డ లాంటిదే, కానీ దేవుని నమ్మి సర్వశక్తుని పాదాలు ఆశ్రయించి ఆయన్ని బ్రతిమాలుకొని ఆయన నీతిని బట్టి, దేవుడు నమ్ముట ద్వారా, విశ్వాసం అనే నీతిని ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం కదా. అబ్రహాము నమ్ముట ద్వారా ఆయన నీతిమంతుడుగా దేవుడు ఎంచాడు. మనం కూడా సర్వశక్తిని నమ్ముట ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. అప్పుడు ఆయన మన నివాస స్థలం మొదట కొద్దిగా ఉన్నా కూడా మన నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్లింపచేస్తాడు. మన సమృద్ధి స్థితి మొదట కొద్దిగా ఉన్నా కూడా చివరికి ఏం చేస్తాడంట? మహాభివృద్ధి పొందుతాం. ఆ మహాభివృద్ధి పొందాలంటే మనం మొదట ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. 2వ పాయింట్ ఏం చేయాలి? ఆయన్ని సర్వశక్తుని బ్రతిమాలుకోవాలి. 3వ పాయింట్ ఏం చేయాలి? యథార్థంగా ఉండాలి. అప్పుడు ఆయన కనుదృష్టి మన మీదకి వచ్చి మనని ఆయన ఎంతగానో అభివృద్ధిలోకి నడిపిస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును కాక. ఆమెన్. అందరికీ వందనాలండి.